కొంప ముంచిన విజయ్ తమిళనాడు ఎన్నికలు చూసిన తర్వాత అండ్ 2011 చూసుకున్నా 2021 చూసినా ఎక్కడ 80% పోలింగ్ టచ్ అవ్వాల. కానీ నిన్న 85% దాటి పోలింగ్ నమోదైంది. ఇక్కడ చూస్తే కనుక మహిళలు తర్వాత 18+ ఓట్ గ్రూప్ అందరూ వచ్చి జెన్జీస్ చాలా ఎంతూజియాస్టిక్గా పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇది జన ప్రభంజనం. నిన్న తమిళనాడు ఎన్నికల ఓటింగ్ చూసిన తర్వాత డిఎంకే పార్టీ ఖచ్చితంగా వణుకు మొదలైంది. కానీ బయటకు మాత్రం ఎవరు చెప్పుకోరు. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు మా పాలన చూసిన తర్వాత అందరికీ ఓటింగ్ సంఖ్య పెరిగింది, బారులు తీరి లైన్లో నుంచుని మరీ ఓట్లేశారు. ఒక్కసారి ఇదే కంపారిజన్ మనం ఏపీలోకి వెళ్తే లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా ఇలాగే బారులు తీరి నుంచుని ఓట్లేశారు. ఓట్లేసినప్పుడు అందరూ ఒకటే అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడతాయని వాళ్ళందరూ ప్రచారం చేసుకున్నారు. కానీ రియాలిటీలో చూసుకుంటే 11 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి 164 స్థానాలు కూటమికి ఇచ్చారు జనాలు. ఇది ఈ ఓటింగ్ సంఖ్య చూసుకుంటే ఒక రకంగా భయాందోళనకరం సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. 2011లో 78.29% వరకు ఓటింగ్ నమోదైంది తమిళనాడులో. 2021లో 73.63 ఇది ఓటింగ్ పర్సంటేజ్. అదే 2026లో 85% దాకా ఓటింగ్ పెరిగిపోయింది. ఇక్కడ ఎవరి ఓట్లు ఎవరు చీల్చారు, ఇది పెద్ద ప్రశ్న. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ అవనండి, తమిళనాడు అవనండి, ప్రతి చోట ఈరోజు తమిళనాడు ఎన్నికల మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఈ ఫోకస్ అంతా బెట్టింగ్ ప్రపంచాన్ని ఊపుతుంది. ఎన్నికలకు వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు ఇచ్చిన ప్రీపోల్ సర్వేస్ చూసుకుంటే కనుక హీరో విజయ్కి 10 స్థానాలు మించో సింగిల్ డిజిట్లో ఉంటాడని ప్రతి ఒక్కళ్ళు జోషన్ చెప్పారు. కానీ జోషన్ చెప్పిన నోళ్లే వెళ్ళగక్కునేటట్టు ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ చూసి ప్రతి ఒక్కళ్ళు షాక్ అయ్యారు. ఎంతోమంది అగ్ర హీరోలు అవనండి, రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక, లేకపోతే త్రిష, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటింగ్ హక్కు వాళ్ళు వినియోగించుకున్నారు. అజిత్, ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఓటింగ్ వెయ్యాలి అన్న ఒక ప్రపంచం తమిళనాడులో వచ్చింది. ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎందుకు విజయ్ పేరు సంచలనంగా మారింది. అండ్ విజయ్ పైన ప్రతి ఒక్కళ్ళు 9 వస్తాయా 10 వస్తాయా సీట్లని సంఖ్య, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్లో 12% వరకు రావచ్చు అని ప్రీపోల్ సర్వేస్ ఇచ్చినాయి. ఇది ఎలక్షన్లకి పోలింగ్కి ముందు దానిపైన బెట్టింగ్ ఒకటి జరిగింది. పోలింగ్ ప్రభంజనం చూసిన తర్వాత బెట్టింగ్ హవా మారింది. విజయ్కి 25 స్థానాలు వస్తాయా 30 స్థానాలు వస్తాయి పైన బెట్టింగ్ ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు. ఇది వరకు 9, 8, 10 సంఖ్యల్లో ఉన్న వాళ్ళందరూ ఈరోజు రెండోసారి బెట్టింగ్ కొత్త వాళ్ళతో వేస్తున్నారు. తమిళనాడులో అయితే విజయ్ పైన బెట్టింగ్ హెవీగా సాగుతుంది. ఎందుచేతనంటే ఇక్కడ చాలా మారింది. దక్షిణ తమిళనాడు అవనండి, పట్టణ ప్రాంతాలు అవనండి, కావేరీ డెల్టా అవనండి, లేకపోతే ఈ ఏరియాస్ అన్నిట్లోనూ సిటీ ఓటర్స్ అవనండి, వీళ్ళందరూ విజయ్కి ఓట్లు వేస్తారని తెలుస్తుంది. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అవనండి, అప్పుడే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఓటుకు వచ్చిన వాళ్ళు, జెన్జీస్, వీళ్ళందరూ విజయ్ పట్ల క్రేజ్ ఎక్కువ పెరిగింది. ఇది కాకుండా మహిళా ఓటర్లు 18 నుంచి 30 ఏళ్ల దాకా మహిళా ఓటర్లు విజయ్కి ఓట్లేసామన్న సంఖ్యాబలం ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరికి భయం, విజయ్కి ఓట్లు పడితే కనుక ఖచ్చితంగా డిఎంకేకున్న యాంటీ ఓట్స్ అంతా కూడా ఖచ్చితంగా మనకి ఏడిఎంకేకి బెనిఫిట్ అవ్వాలి. సో ఏడిఎంకేకి బెనిఫిట్ అవ్వకుండా విజయ్ లాక్కున్నాడా ఆ చీలిన ఓట్లు, లేకపోతే ఏడిఎంకే అండ్ డిఎంకే రెండింటికి ఉన్న ప్లస్ పాయింట్స్ని కూడా విజయ్ ఎంతవరకు లాక్కున్నాడు, ఇదొక పెద్ద సమస్య. ఇప్పుడు విజయ్ కింగ్ మేకర్ అవుతాడా, కింగ్ అవుతాడా, ఇది ఇక్కడ వస్తున్న అసలు సమస్య. ఇప్పటికీ ఉన్న పరిణామాలు చూస్తుంటే, ఓటింగ్ సంఖ్యాబలం చూస్తుంటే ఎవరికి వాళ్ళు ఇది మాకు విజయం అని చెప్పి ప్లకార్డ్స్ పట్టుకుని హాయిగా జేజేలు పలుకుతూ రిజల్ట్స్ కోసం వేచున్నారు. అండ్ ఎగ్జిట్ పోల్స్ 29 తర్వాత మనకు బయటకు వస్తాయి సాయంకాలం నుంచి, ఒక సరళ తెలుస్తుంది. కానీ ప్రీ పోల్స్కి పోలింగ్ డేకి చాలా తేడా వచ్చేసింది. దాన్ని ప్రతి ఒక్క పార్టీ ఎన్కాష్ చేసుకుంటారు, అది సర్వసాధారణం. స్టాలిన్, పళనిస్వామి, విజయ్ వీళ్ళు ముగ్గురు హోరాహోరీన పోటీ పడితే దీంట్లో మేమే తిరిగి పవర్లోకి వస్తామని డిఎంకే, లేదు యాంటీ ఎన్కంబరెన్సీ మాకు వర్కౌట్ అవుతుంది, మేమే పవర్లోకి వస్తామని ఏడిఎంకే. అసలు మీ ఇద్దరూ కాదు, మీతో విభేదించాను, ఎక్కడ బీజేపీతో పొత్తు అనేదే పెట్టుకోలేదు, సైద్ధాంతిక విభేదాలు కూడా నాకు డిఎంకేతో ఉన్నాయి, ఏడిఎంకేతో ఉన్నాయి, నేను మీతో కలవను అని చెప్పి విజయ్ తనకు తనగా తన రూట్ మ్యాప్ తను వేసుకుంటూ వెళ్ళిపోయాడు. పబ్లిసిటీ క్రేజ్ కూడా అదే లెవెల్లో ఉంది. పార్టీ పెట్టిన వెంటనే 1 కోటి మందికి పైగా సభ్యత్వం నమోదైన ఏకైక పార్టీ ఇది చాలా తక్కువ కాలంలో. అది కాకుండా 25 ఏళ్ల నుంచి విజయ్కి తిరుగులేని హీరో కింద ఉన్నాడు, హైయెస్ట్ రెమ్యూనరేషన్ పికప్ చేసే హీరో. అదే రీతిలో ఖర్చు కూడా పెట్టారు. వాళ్ళకున్న ఫ్యాన్స్ అవనండి, అభిమాన సంఘాలు అవనండి, కార్పొరేట్ కంపెనీస్ అవనండి, వాళ్ళందరూ ఒక్క నాక్లో ఆలోచించారు. ప్రీపోల్ సర్వేలు ఎక్కడ పట్టించుకోలేదు వాళ్ళు. విజయ్ కనీసం
25 నుంచి 35 స్థానాల మధ్యలో గెలుస్తాడు. గెలిస్తే ఇతను ఎవరు చెప్తే హంగ్ వస్తుంది. హంగ్ వచ్చినప్పుడు ఇతను ఎవరికి సపోర్ట్ ఇస్తే ఆ పార్టీ పవర్లోకి వస్తుంది. సో కింగ్ మేకర్ విజయ్ అని నమ్మి చాలా మంది పెట్టుబడి కూడా పెట్టారు. అండ్ విజయ్ పేరు మీద బెట్టింగ్ విపరీతంగా సాగింది. విజయ్కి సింగిల్ డిజిటే వస్తుందని. కానీ వీళ్ళందరూ ఒకేసారి షాక్ తిన్నారు, ఇంక్లూడింగ్ డిఎంకే అండ్ ఏడిఎంకే. ఇదంతా కాదు, దేశం మొత్తం ఒకేసారి 85% ఓటింగ్ పోలింగ్ దాటిన తర్వాత ఇది ఎగ్జిస్టింగ్ ఇదివరకు రూలింగ్ పార్టీకి శుభసూచకం కాదు. వాళ్ళకి శుభసూచకం కాందల్లా ఏడిఎంకేకి శుభసూచకం అంటే లేదు. దానికి కూడా విజయ్ వచ్చేసాడు. ఇఫ్ ఈ కుడ్ కన్విన్స్ డిఎంకే ఇస్ నాట్ ద పార్టీ, ఏడిఎంకేలో ఉన్న ప్లస్ పాయింట్స్ కూడా విజయ్ అబ్జార్బ్ చేసే కెపాసిటీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ బాగా ఆలోచించండి, 18 నుంచి 30 ఏళ్ళ ఓటర్లు, 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ ఓటర్లు ఎక్కువగా ఓట్లు వేసింది విజయ్కే. ఎవరికి ఫోన్ చేసినా మీరు ఎవరికి వేస్తారు అని చెప్పి ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ చేసినా లేకపోతే ఏ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ చేసినా విజయ్ అంటున్నారు. విజయ్ ప్రభంజనం మామూలుగా లేదు. ఇప్పుడు దెబ్బతిందల్లా ఈ ఎన్నికల వల్ల బెట్టింగ్ రైళ్లు. ఈ బెట్టింగ్ పెట్టి విజయ్కి సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పి ప్రీ పోల్స్ నమ్మి బెట్టింగ్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు హలో లక్ష్మణ అంటున్నారు. ఎందుకంటే ఈ ఓటింగ్ సరళి ఒక పేరుని మాత్రం రాజుగా పిలిచింది. ఆ పేరే టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్. విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చాలా సింపుల్గా ఉన్నాడు. ఇతనికి ఎక్కడ క్రేజ్ లేదు పొలిటికల్లీ. ఫిలిం నుంచి చాలా మంది వచ్చారు, ఇతను క్లిక్ అవ్వడం కష్టం, మరో ఎంజీఆర్ పుట్టడం కష్టం అనుకున్నారు. కానీ ఈరోజు తరుణం చూస్తే మాత్రం లేదు, టీవీకే పార్టీ విజయ్కే చాలా మంది మగ్గు చూపారు. కింగ్ మేకరా కింగా అన్న ఒక విషయం మీద డైలమాలో ఉన్నారు. కానీ సింగిల్ డిజిట్లో మాత్రం విజయ్ ఉండపోడు అని చెప్పి గట్టిగా వినిపిస్తున్న వార్తలు. సో మీరు కూడా ఒకవేళ విజయ్కి సింగిల్ డిజిట్లో బెట్టింగ్ వేశారా, అయితే పప్పులో కాలేసారేమో ఆలోచించుకోండి. విజయ్ ప్రభంజనం మామూలుగా లేదు. ఈ జెండా గట్టిగా ఎగురుతుంది. కింగ్ మేకర్ అయ్యే ప్రాసెస్లో ఇతనే కింగ్ అవుతాడేమో, దేనికి ఆశ్చర్యపోనక్కర్లేదు. పవర్ షేరింగ్లో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇతనికి బేసికల్లీ మహిళా ఓటర్లు, జెన్జీలు మగ్గు చూపి మరి 85% దాటి గడిచిన 16 ఏళ్లలో ఎక్కడ ఈ ఓటింగ్ నమోదవని స్థితిలో వెస్ట్ బెంగాల్లో అవనండి 93.12%, అలాగే తమిళనాడులో 85 పైగా శాతం. ఇది ఎప్పుడు జరగని చరిత్రను రాశారు. ఈ చరిత్ర ఎవరికి గడ్డుకాలం తీసుకొస్తుంది, ఈ చరిత్ర ఎవరిని రాజును చేయబోతుంది అన్నది వేచి ఉండాలి. మీరందరూ ఒపీనియన్ ఏంటి? మీలో ఎవరైనా బెట్టింగ్ వేసారా? వేస్తే నష్టపోతారా? చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో దీనిపైన. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.